నిన్న చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఎంత ఘోరం అంటే ఇలా ఎవరి దగ్గర 80,000 అప్పించుకుని ఏదో పరిస్థితులు పోగోక ఊరుదులు పెట్టి వేరే ఊరు వెళ్ళిపోయారు బతుదేరుకి. బెంగళూరు ఎక్కడికి వెళ్ళారంట. ఆ పిల్లోడికి స్కూల్లో టీసీ తీసుకుందామని చెప్పి ఆవిడ వచ్చింది పాపం పిల్లోడిని తీసుకుని వస్తే ఈ అప్పించినోడు ఏం చేశారంటే ఈ ఊళ్ళో పట్టుకున్నాడు ఆవిడని. పట్టుకుని చెట్టుకి కట్టేసి ఆ పిల్లోడు వెనకాల బోరు ఏడ్చేస్తున్నాడు పాపం. చిన్నపిల్లోడే ఒక 7-8 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటా. ఆడ అంతలా ఏడుతున్నా సరే నా పక్కన అసలు ఆ మనుషులు అంతమంది ఉన్నారు. వాళ్ళు అసలు ఆ మనుషులా పశువులా కూడా అర్థం కావట్లేదు. అది ఇప్పుడు డబ్బు ఇవాళ నీ దగ్గర డబ్బు ఉందని నాకు అప్పించావు, నేను మరి అంతే బాధ్యతగా నీకు ఇవ్వాలి. అది అందులో దాన్ని తొప్పెడతనట్లేదు. కాకపోతే అవతల మనిషి పరిస్థితి ఏంటో కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు ఎక్కడి నుంచో వచ్చింది, కాలేజీ టీసీ స్కూల్ టీసీ కోసం వచ్చింది ఆవిడ పాపం. వచ్చినప్పుడు అలా కట్టేసి గంట కట్టేసి ఉంచారంట. డబ్బులు ఇస్తే కానీ వదలమన్నారంట. పైగా అసలు ఆ సందర్భంలో అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ తీసుకెళ్ళి 10 సంవత్సరాలు వేసారు బొక్కలో. ఇది చూసారా ఎలా కొట్టేస్తుందని. అంటే నీకు డబ్బు ఇవ్వాల్సి వస్తే నేను మనిషిని కదా, అంత లోకువా డబ్బు అంటే డబ్బు ఇవ్వాల్సినంటే మీకు ఇచ్చారు. ఇచ్చేది కూడా ఉత్తిని ఇచ్చి ఉంటారు కదా, వడ్డీగా ఇచ్చి ఉంటారు. అది ఏదో రకంగా వసూలు చేసుకోవాలి. లేదా వచ్చిన వాళ్ళని అడ్రస్లు తీసుకోవాలి, ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. అయినా భర్త తప్పు చేస్తే భార్యని ఇలా శిక్షించడం ఏంటి అంటే ఇంకా ఎవరో పట్టించుకోవాలనుకున్నారా ఏంటో. ఇప్పుడు మళ్ళీ చాలా పెద్ద గొడవ అయింది. దీనికి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆవిడతో మాట్లాడటం జరిగింది. ఆల్రెడీ చేసిన వాళ్ళని జైల్లో పెట్టడం జరిగింది. కాకపోతే మనిషికి విలువ ఉండాలి. డబ్బు ఈ రోజు ఉంటుందా రేపు పొద్దున ఉండదు. డబ్బు ఈ రోజు నీ దగ్గర డబ్బు ఉంటుంది మాత్రాన నువ్వు ఏదో పెద్ద గొప్పడు కాదు. ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు. డబ్బు బళ్ళు వాళ్ళు అవుతాయి, వాళ్ళు బళ్ళు అవుతాయి. రేపు మనిషిగా గుర్తించలేనప్పుడు విలువ లేనప్పుడు నీ దగ్గర ఎంత ఆస్తి ఉన్నా వేస్ట్. అసలు ఇది చాలా పెద్ద గొడవ అయింది ఇది. దీన్ని బట్టి చాలామంది తెలుసుకోవాలి. డబ్బు ఇచ్చుకున్నది కరెక్టే, వాళ్ళు ఇస్తారు. ఈరోజు కాకపోతే రేపు ఇవ్వాలి, ఇచ్చేస్తారు. ఈలోపు మీరు శుతిమించకూడదు. ఈలోపు ప్రతి దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దాని ప్రకారం వెళ్ళాలి. మీరు నిజంగా ఏదన్నా తప్పుడు మాటలు మాట్లాడినా ఎవరన్నా నిందించినా సరే తీసుకెళ్ళి బొక్కలు వేసేసి చట్టాలు వస్తాయి. ఇప్పుడు దీని గురించి ఫుల్ దోలు తీరిపోద్ది వడ్డీ వ్యాపారస్తులకి.